హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్శ్రీ. మీ అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. శ్రావణ శుక్రవారం 3వ వారం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్న తర్వాత ఇక నిన్న వచ్చిన 4వ శుక్రవారం నాడు నేను చేసుకున్న పూజ, అలాగే ఇప్పుడు చూపిస్తున్నట్లు ఎంట్రన్స్లో ముగ్గు అనేది ప్రతిసారి కూడా, అంటే ప్రతి పండగకి కూడా నేను ముగ్గు అనేది ఇలా కలర్స్తో వేసుకుంటాను. ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నట్లే. ఇప్పుడు ఈ వీడియోలోనే నార్మల్గా కొద్దిగా వయసు మీద పడిన వాళ్ళు కానీ, లేదంటే నార్మల్ వయసు అనే కాదండి, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా నడ్డి వంచి ముగ్గు వేయాలి అంటే కొద్దిగా ఈ ఆరోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల చక్కటి ముగ్గుని ఎలా వేసుకోవచ్చు రంగురంగులతో అనేది నేనైతే వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఇంకా శ్రావణ శుక్రవారం పూజలోకి అయితే వెళ్ళిపోదామండి. మార్నింగ్ లేచిన తర్వాత ఎంట్రన్స్లో చూపించాను కదా, చక్కటి ముగ్గునైతే పెట్టుకున్నానండి. ఇక స్నానం అది చేసి వచ్చేసాను. ముందు రోజు నైటే కిచెన్ ఎప్పుడు కూడా క్లీన్గానే ఎప్పుడులాగే ఉంటుంది. ఇంకా శుక్రవారం కాబట్టి శుభ్రంగా తుడుచుకుని క్లీన్ చేసుకుని ముగ్గులు అవి పెట్టేసుకున్నాను. ఇక అమ్మవారి కోసం అయితే ఈరోజు క్షీరాన్నం అనేది చేస్తున్నానండి. ప్రతి శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం తప్ప నార్మల్గా మనకు వచ్చే ప్రతి శుక్రవారంలో ఈసారి 5 శుక్రవారాలు అంటే ఆఖరి వారం అమావాస్యతో అయితే కూడుకుని వచ్చింది కదండి. అందుకే మొదటి 2 శుక్రవారాలు కూడా క్షీరాన్నమే చేశాను. వరలక్ష్మి వ్రతానికి 5 రకాలు చేశాను. ఆ వీడియోని అయితే మీకు షేర్ చేశాను. సో ఇక ఈ వారం అమ్మవారి కోసం చేసే అమ్మవారికి చేసే ప్రసాదాల్లో క్షీరాన్నంతో పాటుగా అమ్మవారికి ఎప్పుడూ కూడా ఇష్టమైన పానకం, వడపప్పు కూడా నిత్యం ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా. అలా అమ్మవారి పూజలో ఇట్లాగా ప్రసాదాలు అయితే రెడీ చేసి చక్కగా కాలు నిండా పచ్చటి పసుపు అనేది రాసుకుని ఇంకా అమ్మవారి పూజ కోసం అయితే రెడీ అయిపోయానండి. ఇదిగో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ విగ్రహాన్ని గురించి కూడా చెప్పాను. ఇది నేను లాస్ట్ ఇయర్ దీపావళి కోసం అయితే అమ్మవారిని అంటే లక్ష్మీ పూజ కోసం తీసుకున్నాను. ఇక ఈ శ్రావణ మాసం అంతా కూడా వరలక్ష్మి వ్రతానికి కలశాన్ని పెట్టుకుని అమ్మవారిని డెకరేట్ ఎలా చేసుకున్నాను అనేది కూడా చూపించాను. ఇక ఈ నార్మల్గా ఈ విగ్రహానికి ప్రతి శ్రావణ శుక్రవారం కూడా పూజ అనేది చేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడ ఈ ప్లేట్లో మనకు చూపిస్తున్న గోల్డ్ కలర్ లక్ష్మీదేవిని కూడా దాదాపుగా 10 ఏళ్ళు అయిందండి తీసుకుని. అది నిత్యం మాకు ఇలా అంటే దైవారాధనలో ప్రతినిత్యం దీపారాధన అది చేసుకుంటున్నప్పుడు మా దేవుడి గదిలోనే ఉంది. ఇంకా వెనకన మీకు కనిపిస్తున్న ఆ వృక్షము కల్పవృక్షం అండి. అది కూడా లాస్ట్ ఇయర్ శ్రావణ మాసానికి అయితే తీసుకున్నాను. ఇక బ్యాక్ సైడ్ గోమాత కూడా చాలా ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు పైన, 5 ఏంటంటే ఇంకా 6 ఇయర్స్ పైన అయిందేమో. ఇంకా ఇట్లాగా వెండి కమలం పువ్వులు చక్కగా మీతో మాట్లాడుతుంటే కల్పవృక్షం నుంచి పువ్వు అనేది పడిందండి. చూసారు కదా, అమ్మవారి అనుగ్రహం అనేది ఎప్పుడు ఎలా మనకి కలుగుతుందో తెలియదు కదండి. అందుకే భక్తిగా అమ్మవారికి ఒక్క పువ్వు పెట్టినా చాలు. ఒక ప్రసాదం ఇంత స్వీట్ చేసుకుని మనస్ఫూర్తిగా అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మనకి అమ్మ అనుగ్రహం అనేది చాలా తొందరగా ఈజీగా వస్తుంది అని అంటారు. ఇంక ఇదిగోండి చేసుకున్న పానకము, వడపప్పు, అలాగే క్షీరాన్నంతో పాటు అరటి పళ్ళను అంటే ఎక్కువగా మనం లక్ష్మీదేవి కూడా ప్రీతిపాత్రమైన పళ్ళల్లో అరటి పళ్ళని కూడా చెప్పుకుంటాం కాబట్టి వాటిని కూడా ప్రతి శుక్రవారం నైవేద్యం అనేది పెట్టుకుంటున్నాను. అందుకని వాటితో పాటు ఒక గ్లాసు మంచినీళ్ళను కూడా, అంటే మనం ఏ అన్నప్రసాదం పెట్టినా దేవుడికి ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా నివేదన చేయాలి అని అంటారు కదండి. అందుకని ఇట్లాగా ఒక గ్లాసు పానీయాన్ని కూడా పెట్టుకుని మంత్రోచ్చారణతో అమ్మవారికి అష్టోత్తరాన్ని చేసుకున్నాను, ధూపం వేసుకున్నాను, చక్కగా పువ్వులు పెట్టుకున్నాను. షోడశోపచారాలన్నింటినీ కూడా చేసేసుకుని అమ్మవారి అష్టోత్తరంతో పాటు నైవేద్యాన్ని ఇక్కడ నేను చేసుకున్న పదార్థాలతో పాటు నైవేద్యాన్ని అనేది పెట్టేసి చక్కగా అమ్మవారి పూజను అంతా కూడా చేసుకున్నానండి. ఇంకా కోట ప్రత్యేకించి అదేనండి, తులసి కోట అనేది శ్రావణ శుక్రవారంతో పాటు నార్మల్ డ్రెస్లోనే మనకి కళకళలాడిపోతూ ఉంటుంది. ఇంకా శ్రావణ శుక్రవారం అంటే ప్రత్యేకించి చెప్పాల్సిందే ఉందండి. చక్కగా పసుపు కుంకాలతో గుమ్మం ముందర ఎలా పెట్టుకున్నాను అమ్మవారికి, అంటే కోటకి కూడా చక్కగా పసుపు బొట్లు అలంకరణ. మనకి పక్కన కృష్ణయ్య ఉండనే ఉన్నారు. మనకి కృష్ణయ్య రేపటి జన్మాష్టమి కదండి, కృష్ణాష్టమి రోజున చక్కగా స్వామివారికి కూడా పూజ అనేది చేసుకోవచ్చు. అందుకే ప్రతిరోజు కూడా, అంటే ఇప్పుడు నేను చూపిస్తుంది ఒక్క శ్రావణ మాసం అనే కదండి, నిత్యం నా తులసికోట ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. చక్కగా ముందర ముగ్గు పెట్టుకుని
ఇలాగా స్వామివారికి ఒక పువ్వు చక్కగా అమ్మవారికి కొన్ని పువ్వులు అనేది పెట్టుకుని పూజ అనేది చేసుకుంటా. ఇంకా పైన మా ఆంజనేయ స్వామి ప్రతిసారి కూడా షేర్ చేస్తున్నట్టు మొత్తం టోటల్గా మా ఇంటి పూజా మందిరం ఎప్పుడూ కూడా ఇలా నిత్యం కలకల్లాడుతూ చక్కగా అయితే దీపారాధనలతో పువ్వులతో అలంకరణ అనేది చేయబడి ఉంటుంది. ఇక శ్రావణ శుక్రవారమే కాదండి, లలితా సహస్రం అనేది ప్రతిరోజు చదువుకుంటాను కాబట్టి పూజ అంతా కూడా అయిపోయింది. అంటే ఈరోజు అనుకోకుండా పిల్లలకి ఆగస్టు 15 సెలవు అనేది వచ్చింది కదండి స్కూళ్ళకి, అందుకని ఇంట్లోనే అందరూ ఉన్నారు కాబట్టి పొద్దున్నే బాక్సులు బిజీ లేదు. ఇక పూజ అంతా అయిన తర్వాత శ్రావణ మాసం అంటేనే మనకి శనగలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందులో మనం ఈ మధ్య రీసెంట్గా వరలక్ష్మి వ్రతానికి అందరూ ఇచ్చిన శనగలు అన్నీ కూడా మొక్కమల్చి ఉన్నాయండి. ఎంత ఉడకబెట్టి తినమన్నా కూడా పిల్లలు కొద్దిగా తినటం లేదు. ఇంకా అవి ఎలా చెల్లాలా అని ఈరోజు టిఫిన్ బదులుగా ఇట్లాగా కొద్దిగా ఇందాక నేను క్షీరాన్నం చేశాను కదండి, ఆ ప్రసాదంతో పాటు కొద్దిగా అయితే ఆయిల్, మరి పొద్దున్నే మనం మైసూర్ బజ్జీలు అవే తింటున్నాము అలాంటిది ఇంకా మీరు వీటితో ప్రోటీన్ అది కూడా రాత్రి కన్నా పగల బెటర్ అని చెప్పి నేను వాళ్ళకి కొద్దిగా అయితే వడల కింద శనగల వడలు అనేవి వేసి ఒక 3 చొప్పున వాటితో పాటు ప్రసాదాన్ని కూడా పెట్టి మార్నింగ్ టిఫిన్ కింద కానిచ్చేసానండి. ఇక లంచ్లోకి అయితే ఇందాక శనగలు వడలు అనేవి వేయగా కొద్దిగా రుబ్బిన శనగల పిండి అదేనండి ఉండిపోయింది. ఇంకా వాటితో అయితే ఇట్లాగ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాక శనగల పాటోళి అనేది చేస్తున్నాను. దాంతోపాటు అంటే ఇది పప్పు బదులుగా ఇలా చేశాను. ఇంకా కొద్దిగా బెండకాయలు ఉంటే ఫ్రై అనేది చేసి కుక్కర్ అనేది పెట్టేశానండి. ఈ శనగల పాటోళి అనేది అందరికీ తెలిసిందేనండి, కాకపోతే ఒక్కసారి చెప్తాను. కొద్దిగా ఆయిల్లో అయితే మనం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేస్తానండి. వేసి మనము పోపు అనేది బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా అయితే వస్తుందండి. ఏం లేదని ఇందాక నేను ఆల్రెడీ రుబ్బుతున్నప్పుడే అంటే వడలు వేసినప్పుడు రుబ్బుతున్నప్పుడే పచ్చిమిర్చి అనేది కూడా ఈ పిండితో పాటు రుబ్బేశాను కాబట్టి జస్ట్ 1-2 పచ్చిమిరకాయలు మాత్రమే యాడ్ చేశాను. కారంగా అయితే పిండి బాగుందండి. ఇంకా కొద్దిపాటి అంటే దీనికి మాత్రం కొద్దిగా ఆయిల్ అనేది పడుతుందండి, ఎందుకంటే శనగ అనేవి ఫ్రై అనేది అవ్వాలి కాబట్టి అది మనకి ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఆయిల్ని అయితే చూసుకుంటూ వేసుకుంటే, మరీ పొడి కరకరలాడుతూ ఉన్నా బాగోదు, అలానే మరీ వేగకుండా ఉన్నా బాగోదు. చూసుకుంటూ పాటోలిని కొద్దిగా పొడిగా ఇదిగోండి ఇలా కానీ వేసుకుంటే సూపర్ టేస్టీగా బాబుల పిల్లలు అంటే ప్రత్యేకించి పప్పు అనేది అవసరం ఉండదండి. ఈ శనగల పాటోలి వేడిగా ఇది బాక్సుల్లోకి బాగోదండి, చేసుకుంటే చల్లారిపోతుంది కాబట్టి ఇలాంటి సెలవుల టైంలోనే చేయగలం. ఇంకా మార్నింగ్ చెప్పాను కదా కొద్దిగా పిండి మిగిలింది కాబట్టి ఇలా అయితే శనగల పాటోలిని చేసేసాను. ఇంకా పక్కన బెండకాయలు అనేవి కొద్దిగా ఉన్నాయండి ఇంట్లో, వాటిని అయితే ఫ్రై అనేది చేసి, కొబ్బరికాయలు కూడా చాలా అయితే వస్తున్నాయి కదండి ఈ పండగలకి వాటికి కొట్టుకున్న కొబ్బరికాయలతో ఇక్కడ కొబ్బరికాయ పెరుగు పచ్చడి అనేది చేశానండి. పెరుగు పచ్చడి ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదా, టమాటా పెరుగు పచ్చడి, వంకాయ పెరుగు పచ్చడి, ఆనపకాయ పెరుగు పచ్చడి, కొబ్బరికాయ పెరుగు పచ్చడి, ఏది పెరుగుతో చేసుకున్నా సూపర్ టేస్టీగా అయితే వస్తాయి కదండి. అందుకని పోపు వేసుకుని, అంటే ఇక్కడైతే మెంతులు పోపు కూడా వేస్తామండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, మెంతులు, మిర్చిను, పచ్చిమిర్చి అన్నీ కలిపి చక్కగా కొబ్బరికాయ మిక్సీ చేసి దీంట్లో అయితే కలిపేస్తాము. మిగతావి ఏంటంటే టమాటాలు ఇలాంటివి అంటే ఫ్రై చేస్తాం. ఇంకా భోజనాలు అన్నీ అయిపోయే టైంలోపు ఇక్కడ చూపిస్తున్న ఇది అయితే మీషోలో బుక్ చేసుకున్నానండి. ఇందాక స్టార్టింగ్లో అయితే చెప్పాను ముగ్గు వేయాలి అని ఇంట్రెస్ట్ చాలామంది ఆడవాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా అయితే ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా చక్కగా ముగ్గులు ఇంటి ముందు వేసుకోవాలని అనిపిస్తుంది. కానీ వయసు రీత్యా, ఆరోగ్యరీత్యా ముగ్గులు అనేది వేసుకోవడం కొద్దిగా కష్టమేనండి ఇంట్లో. ఎందుకంటే నేనైతే వేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అది కూడా అపార్ట్మెంట్లు ఇవి వచ్చేసిన తర్వాత పెద్ద ముగ్గులు పెట్టుకోవాలి అంటే గుమ్మ ముందు అందులో వర్షాలకి గాళ్ళకి ఎగిరిపోయి 10 మంది తొక్కే కారిడార్లో ప్రతిసారి చెప్తూ ఉంటాను, నాకు ఇంట్రెస్ట్ కానీ 10 మంది కారిడార్లో తొక్కుని వెళ్ళిపోతూ ఉంటారండి కలర్స్ అని. సో దానికోసమే ఇక్కడ నేను మీకు చూపిస్తున్న దీన్ని అయితే మీషోలో అయితే నేను ఆర్డర్ అనేది పెట్టుకున్నాను. అదైతే ఇప్పుడు వచ్చిందండి. ఒకసారి మీకు అయితే చూపిస్తున్నాను, దీన్ని దగ్గరగా అయితే చూపిస్తాను. ఇది మనకి స్టెన్సిల్స్ అని ఉంటాయి కదండి, మనకి ఆ స్టెన్సిల్ రంగోలీ అండి ఇది. దీనికి ఏంటంటే ఇట్లాగా ఇది హోల్స్ అయితే కాదండి, ముగ్గు అంటే చాలామంది అనుకోవచ్చు, అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు, తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ముగ్గు వేయంగానే కిందకి హోల్స్ టైప్లో పడిపోయి మళ్ళీ తిరిగి మనకి ముగ్గు వచ్చేస్తుందనేమో అని అనుకుంటారు. కానీ అలాంటిది అయితే కాదు. మనకి చూపిస్తున్న ఈ కొద్దిపాటి లోతుగా గుంటలు అనేవి ఉన్నాయి కదండి, వీటిలో ఏంటంటే కలర్స్ ఫుల్గా నింపేసుకుని డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి గుమ్మం ముందు పెట్టేసుకోవడమే. అంటే నేనైతే దీనికి ఓటు వేయమని చెప్పను, కానీ మీరు వెయ్యలేని వాళ్ళకి మాత్రం, అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ముగ్గు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కానీ, అంటే సాధారణంగా ఇంటి ముందు నీళ్లు జల్లి చక్కగా పిండితో కానీ ముగ్గుతో కానీ కలర్స్తో కానీ పెట్టుకుంటేనే ఇంటికి మనకి లక్ష్మీ కళ అనేది వస్తుంది.
కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడైతే చూపిస్తున్నారు కదండి, మామూలుగా చేతితో మనం ఆ గుంటల్లో ముగ్గు అంటే ముగ్గు పిండి కలర్స్ పిండి వేయాలి అంటే మనకి పక్కన కలిసిపోతూ ఉంటాయి. కాబట్టి నా దగ్గర అంటే మనకి ఇప్పుడు ఇలాంటి డబ్బాలతో కూడా అమ్మేస్తున్నారండి కలర్స్. బయట సూపర్ మార్కెట్స్లోనూ చూశాను, మీషోలో కూడా ఉన్నాయండి. కాకపోతే నాకు దగ్గర అయితే లూజ్గా అంటే ఓ 20 రూపీస్దో 30 రూపీస్దో మనం ముగ్గు అదే కలర్స్ తెచ్చుకుంటుంటాం కదండి, ఆ కలర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి నేను ఎమర్జెన్సీ కోసం ఇలా అయితే వేసి చూపిస్తున్నాను. నా దగ్గర మిషన్ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదండి, దాంట్లో అయితే నేను కలర్స్ అనేవి నింపుకుని అదైతే ఈజీగా మనకి ముందు సూదిగా వస్తుంది కాబట్టి జస్ట్ చక్కగా ప్రెస్ చేస్తే అందులో పడుతుంది. అంటే ఇది నేను ఊరికే సలహాగా మాత్రమే చెప్తున్నాను. ఇలా ఏమైనా డబ్బాలు ఉంటే మాత్రం వేసేసుకోండి, అంత ఖర్చు పెట్టి డబ్బాలు తెప్పించుకోవడం అవసరం లేదు. ఏదైనా మీ దగ్గర ఇట్లాగా కలర్స్ డబ్బాలు అవి ఉన్నాయండి ఆల్రెడీ అనుకుంటే చక్కగా కలర్స్ నింపి అంటే చేత్తో నింపుకుని వేసేవాళ్ళు వేసుకోవచ్చండి, ఆర్ట్ ఉన్నవాళ్ళు. ఇలా వేస్తే చాలా ఈజీగా పడుతుంది. కాబట్టి నేనైతే సూది ఇలాగా ఈజీగా ఉంది కాబట్టి ఆ మిషన్ ఆయిల్ దానికి కొద్దిగా హోల్ అనేది కట్ చేసి కొంచెం పెద్దది ఇందులో కలర్ అనేది వేసేసి ఇక పెట్టేస్తున్నానండి. పింక్ కలర్ని అయితే చుట్టుపక్కల మనకి కనిపిస్తున్నాయి కదా కలువలు వచ్చినట్టుగా, ఆ కలువలన్నిటికీ కూడా పింక్ కలర్ అనేది వేశారండి, కలువల కలరు. ఇక కిందన కనిపిస్తున్న ఆకులన్నిటికీ కూడా గ్రీన్ కలర్ అనేవి అంటే ఆకులు గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి చక్కగా ప్రెస్ చేసి వాటన్నిటిని ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోకుండా ఇది కొద్దిగా టైం అయితే పడుతుంది. కాకపోతే ప్రతిరోజు వేసుకునే అంటే ప్రతి పండగకి వేయలేని వాళ్ళకి వచ్చే నొప్పులు బాధలు కన్నా ఒక గంట కూర్చున్నాం అంటే వీటన్నిటిని కూడా సెట్ చేసేసుకోవచ్చండి అన్ని కలర్స్తో. అంటే మీకు ఎలా కావాలనుకుంటే ఆ కలర్స్ని మీరు నింపుకోవచ్చు. నా దగ్గర యాక్చువల్గా మధ్యలో ఎల్లో వేస్తే బాగుంటుంది అనిపించింది, కానీ నా దగ్గర ఎల్లో లేకపోవడంతో లైట్ గ్రీన్ అనేది వేసుకున్నానండి. ఇక నెక్స్ట్ మళ్ళీ తెప్పించుకుంటాను, దానికైతే ఎల్లో కలర్ కొనుక్కుని వేసుకుంటాను. ఇది రేపు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుడి ముందు పెట్టుకోవచ్చు. లేదంటే మాకు మార్బుల్తో అయితే ఉందండి దేవుడి గది, అలాగే తులసమ్మ అన్ని చోట్ల మార్బులే ఉంటుంది కాబట్టి ముగ్గు వేసుకుంటే వైట్ స్టోన్ మీద ఆందండి. అందుకనే దీని పరంగా ఇంకా ముందు వచ్చే వినాయక చవితి కానీ అమ్మవారి నవరాత్రులు కానీ చెప్పాను కదండి, లేదంటే దీపావళి ఎస్పెషల్లీ దీపావళికి ఇలాంటివి అంటే దీపావళి రోజు మనకి సాయంత్రం పూజ హడావిడిగా ఉంటుంది. నార్మల్గా మీరు ముగ్గు వేసుకున్నా కూడా అంటే కలర్స్తో మీరు వేసుకున్నా చక్కగా సపరేట్గా ఇలాంటిది ఒకటి వేసుకుని పక్కన పెట్టుకున్నారనుకోండి, చుట్టూతో దీపాలు మధ్యలో ఒక ప్రమిద అన్నీ పెట్టుకుంటే సూపర్గా కలర్ఫుల్గా అయితే ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది, ఈ ఐడియా బాగుంది. ఇక మనం పెట్టుకుంటే కూడా బాగుంటుంది. నార్మల్గా వేసుకోదలిచి ఒప్పుకుంటే ముగ్గు వేసుకుంటాను, లేదు చక్కగా ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ముగ్గు పెట్టుకోలేని టైం కానీ ఓపిక కానీ లేకపోతే ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ కలర్స్తో నింపేస్తున్నాను. దీని జాగ్రత్తగా మాత్రం ఒక చోట పెట్టేసుకున్నామంటే భద్రపరుచుకొని తిరిగి మళ్ళీ పండగల టైంలో చక్కగా అంటే ఇవి మాత్రం ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటే ముగ్గులన్నీ అంటే కలర్స్ అన్నీ మాత్రం మిక్స్ అయిపోతాయండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఒకసారి మీకు దీన్ని అట్టమించి తీసి కూడా చూపిస్తాను. ఇదిగోండి కనిపిస్తుంది కదా, పైకి వస్తే వచ్చింది. కింద నుంచి ఎటువంటి హోల్స్ ఉండవండి, జారడం కానీ ఆ కలర్స్ని యాస్టీస్ కింద పడిపోవడం కానీ ఏం ఉండవు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా మా ఇల్లంతా కూడా ఇలాగ వైట్ కలర్ అంటే టైల్స్ అన్నీ కూడా లైట్ కలర్ కాబట్టి ఇలా ఇంట్లో కూడా చక్కగా పెట్టుకుని దివాళీ రోజున చుట్టూత ఇలాగ దీపాలు కానీ పెట్టేసుకొని డెకరేట్ చేసుకోవడానికి అన్నీ కూడా చాలా బాగుంటుందండి. ఎక్కడ కావాలంటే అంటే మీరు బయట ఎంట్రన్స్ ముగ్గే పెట్టక్కర్లేదు అంటే చాలామంది మళ్ళీ అనుకోవచ్చు ఆ ఎంట్రన్స్లో బద్ధకమా అండి ముగ్గులు పెట్టుకోవడానికని. నాకైతే ఏం బద్ధకం లేదండి, చక్కగా పెట్టుకుంటాను. వాటితో పాటు ఇంట్లో కూడా మనం ఇందాక ముఖ్యంగా అనుకున్నట్టు దీపావళి రోజున ఇల్లంతా డెకరేట్ చేసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా ఇంట్లో ఇలాగా టైల్స్ మీద పెట్టేసుకుని ఒకటి 2-3 తెప్పించుకుంటే మాత్రం ఇది ఎంతో కాదండి 120 రూపీస్ ఎంతో ఉన్నట్టుంది. మీకు లింక్ కావాలి అనుకున్న వాళ్ళకైతే నేను షేర్ చేస్తాను, లింక్ పెడతాను, అది తెప్పించుకుంటే లేదా స్టెన్సిల్స్ రంగోలీ అని మీరు కానీ టైప్ చేసుకుంటే మీషోలో ఈజీగా అన్ని రకాల మోడల్స్ రకరకాలు అయితే వచ్చేస్తాయి. ఇదిగోండి మాకు ఒక దేవుడి గదిలో కూడా చెప్పాను కదా అంతా వైట్ కలర్ మార్బులేనండి అని. ఇలా ముగ్గు పెట్టుకున్నానంటే నాకు ఎప్పుడు కూడా ఆందండి, అంటే ఆ కలర్స్ కనబడవు. ఇట్లా కానీ చక్కగా మధ్యలో పెట్టేసుకుంటే దీపావళికి మాత్రం సూపర్గా ఉంటుంది అని అనిపించింది. దీపావళి అనే కదా ఇక మనకి ముందర వచ్చే ప్రతి పండగకి కూడా చక్కగా దేవుడి గదిలో కూడా ఇలా పెట్టేసుకుని చుట్టూ 4 దీపాలు పెట్టేసుకున్నాను అంటే అదిరిపోతుందండి. ఇంకా అలాగే మా తులసమ్మ ముందు కూడా ఇదిగోండి ఇలా తీసుకొచ్చి అమ్మవారి ముందు ఈ వైట్ కలర్ ఏది కాకపోతే వెనకాల నేను ఏంటంటే కొద్దిగా అంటించేసుకున్నాను ఆ స్టిక్కర్స్ అనేవి రెడ్ కలరు, అందువల్ల ఇలా కనిపిస్తుంది. పూర్తి ప్లెయిన్ మార్బుల్ అయితే మాత్రం సూపర్గా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఏంటి నచ్చిందా మీకు? ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదండి. అయితే నచ్చితే మాత్రం తప్పకుండా
లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆగండి లైక్ చేసి హైప్ అనేది మనకి వస్తుంది కదా, ఈ వీడియోకి హైప్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, నమస్తే అందరికీ మరి.